ముంబై నా గుర్తు బ్యాట్ మీరు నా బ్యాట్ గుర్తు ఓటు నన్ను గెలిపించండి. మీకు కావాల్సిన సౌకర్యాలని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేస్తాను. గుర్తుంచుకో రాజారెడ్డి గారి బ్యాట్ గుర్తుకే. సిపిఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ తోటి పోటీ చేస్తున్నా. ఎలక్షన్ లోకి రావడానికి కారణం గ్రామాభివృద్ధి. గత 15 అంటే 3-4 టర్ముల నుండి సర్పంచ్ గా వచ్చే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కాంట్రాక్టులు అవి ఇవి అనే ఉద్దేశంగానే తిరిగిండ్రు తప్ప గ్రామాభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని గమనిస్తూ నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆలోచించడం జరిగింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ఏ రకంగానైనా అనే ఉద్దేశంతో మేము వచ్చినాము. అయితే మేము ఇంతకుముందు అంటే సర్పంచ్ ఇవన్నీ పదవులు లేకముందు కూడా ఇక్కడ మాకు ఉన్న ఖాళీ స్థలాన్ని ఒక 400 గజాలు, దాంతోపాటు పక్క మా బంధువులదైనటువంటి స్థలం ఒక 400 గజాలు కొని ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నుంచే నిధులు రాకుండా మేము కూడా స్వయంగా మా అంటే ఎన్ఆర్ఐల నుంచి కానీ ఇంకా ఎన్జిఓల నుంచి కూడా సహాయం తీసుకొని స్వచ్ఛంద సంస్థల నుంచి తీసుకొని మందులు అవి ఏర్పాటు చేసే ఉద్దేశంలో కూడా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు తెలిసిన డాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా హెల్త్ క్యాంపులు పెట్టి ఇక్కడ మంచి వైద్య సేవలు అందిస్తామని మాకు వాగ్దానం చేయడం జరిగింది. ఆ రకంగా నేను తప్పకుండా కృషి చేస్తా అని చెప్తున్నా. నన్ను కనుక గెలిపించామంటే ఊర్లో ఎప్పుడు కనివిని ఊహించని రీతిగా గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరికీ పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేర్పించే విధంగా నేను కృషి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ వలన, ఎమ్మెల్యే వలన, మంత్రి వలన, కేసీఆర్ వలన పూర్తిగా డెవలప్మెంట్ జరుగుతుందని కోరుకుంటాను. కొత్తగా ఏర్పడితే ఇక్కడ సిపిఎం కాంగ్రెస్ 2 ఉమ్మడిగా నిలబడి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. గ్రామంలో ఎస్సీ కాలనీల ఇండ్లు ఒక 40 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయించి అవి కట్టియాలని, దాని తర్వాత అక్కపల్లిగూడెం నుండి శివాజీనగరం బాట రోడ్డు ఇంతవరకు శాంక్షన్ లేదు. అది శాంక్షన్ చేయించి ఆ రోడ్డును ఏసీ బస్సు నడిపించాలని, ఊళ్ళే చాలా మంది బీసీలలో కూడా ఇండ్లు లేవు అని వాళ్ళకు కూడా ఇండ్లు కట్టియాలని, దీని మీద ఉమ్మడిగా కాంగ్రెస్ సిపిఎం కలిసి ఉమ్మడిగా ప్రచారం చేసి చాలా ముమ్మిరిగా చేస్తాను. ఇండివిజువల్గా బాత్రూములు లాట్రిన్లు కూడా చాలా మందికి లేవు, అవి కూడా కట్టించి చిన్న చిన్న సాధక బాధకాలు మొత్తం గ్రామంలో ఉండి చేయించాలని, దాని మీదనే జనానికి మేము చేసే పని వాళ్ళకు అవసరం ఉన్న పనిని మేము చేయిస్తామని ఇంతవరకు మేము ఇది ఉమ్మడిగా చేస్తామని అవకాశం. 2,300 ఓట్లు ఉన్నాయి. అందులో మేము ఈ కాంగ్రెస్ అభ్యర్థిగా మా భార్య మహాలక్ష్మి గారు పోటీలో ఉన్నది. ఆమె అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా గెలుస్తుంది. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాం. అది గుర్తించారు జనం. మేము దేన్ని ఆశించలేదు, ఒకరి కోసం ఓటడిగా ఆమె తప్ప మా కోసం అడగలేదు. ఇప్పుడు మా కోసం అడుగుతున్నాం కాబట్టి జనం బాగా స్పందించారు. మాకు ఖచ్చితంగా ఓటేసి అత్యధికంగా ఓటేసి గెలిపిస్తారు. గ్రామంలో ఏ మూలకు ఎక్కడ ఏ పరిస్థితి ఎక్కడ ఏమున్నదనేది మాకు పూర్తి అవగాహన ఉన్నది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, పారిశుద్ధ్యం కానీ, లైట్ల విషయంలో కానీ
మరి ప్రతి విషయంలో మేము పెన్షన్ల విషయంలో కానీ పూర్తిగా స్పందించి పనిచేయడానికి అపారమైన అనుభవం ఉన్నది కాబట్టి తప్పకుండా చేస్తాము. మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏంటంటే మేము గెలిస్తే తప్పకుండా ఈ గ్రామాన్ని మండలం చేయడానికే మేము పోరాడుతున్నాం. పోయినసారి సుతా మేము నిరాహార దీక్షలు రీలే నిరాహార దీక్షలు చేసినాం. మా మండలం కాకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంగంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జనం. కంచనపల్లి ప్రజలకు మేము ఎల్లకాలం 5 సంవత్సరాల దాకా రుణపడి ఉంటాం. ఒకవేళ మేము అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదన్నా లోటు జరిగినా ప్రజలు ఒక 5 ఏళ్లు కళ్ళు మూసి తెరిచినంత లోపట్లనే వస్తుంది. దాంట్లో మేము తప్పకుండా ఆ అవకాశాన్ని ఎవరికి ఇవ్వకుండా అభివృద్ధిలోనే నిమగ్నమై దేన్ని ఆశించకుండా ప్రజల కోసమే సేవ చేస్తామని తెలియజేస్తున్నాం. ఆశీస్సులతో ఈ యొక్క చాగల గ్రామాన్ని ఒక అన్ని సుందరవనంగా తీర్చిదిద్దడానికి కంకణబద్దులై ప్రతి యువకులచే నేను ఈ యొక్క ఊరిలో పోటీ చేస్తున్నాను. ఇప్పుడు కేటీఆర్ గారి ఆశీస్సులతో ఇల్లు లేని నిరుపేదలకు 300 ఇండ్లు ఈ ఊరికి ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ 300 ఇండ్లను కూడా పక్కా భవనాలు లేని వారికి అందించి వారి యొక్క రుణం ఆశీర్వదిస్తే రుణం తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సీసీ రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, వాటర్ సమస్య గాని, శ్మశాన వాటికలు గాని హైవే రోడ్డుకు ఉండడం వల్ల ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. అవన్నిటిని కూడా సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యను వెంటనే తీర్చిదిద్ది ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా జనగాం జిల్లాలో చేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను. నేను మాజీ ఎంపీడీసీని. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మంచినీటి సమస్య, సీసీ రోడ్లు, మన చెరువుల డెవలప్మెంటు, పైప్ లైను, వాటర్ ట్యాంకు, అన్ని స్కూళ్ళ బిల్డింగ్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి 3 సర్పంచ్లు, 3 ఎంపీటీసీలు వచ్చినా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజల కోరిక మేరకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఎన్నికల్లో నిలబడ్డా. ప్రజల సహకారంతో గెలిస్తే మరి మా ఊళ్ళో ఉన్న ప్రధాన సమస్యలు ఇంటర్నల్ రోడ్స్, మరి అదేవిధంగా రైతులకు నీళ్లు లేక చెరువులు ఎండిపోయి ఉన్నాయి, వాటి నీళ్లు తేవడానికి కృషి, మరి మిగిలిపోయిన ఇసు రోడ్లు కానీ, ఉరుగు కాలువలు కానీ, మరి అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో బస్ షెల్టరు, మరి యూరినల్స్, అనేక గ్రామ సమస్యలను పరిష్కరించడానికి నన్ను గెలిపిస్తే కృషి చేస్తానని, మరోసారి అవకాశం ఇచ్చి గ్రామ సర్పంచ్గా గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తాను.